ఎస్ షఫీ గారు. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ చేయాల్సిన పని మనం చేస్తున్నామో అనిపిస్తుంది ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ మనం చేయాల్సిందండి, విశ్లేషకులుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తులుగా మనం చేయాల్సింది ఏంటంటే, నాకు కొంచెం సమయం ఇస్తే ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటానండి దయచేసి. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నేను చెప్తున్న విషయం ఏంటంటే, కొన్ని విషయాలు గమనించండి. ముందుగా ఎంతమంది అయితే క్రైస్తవులందరూ కూడా, స్త్రీలు పురుషులు యువకులు అందరూ కూడా దాదాపు 1,00,000కు పైగా వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చారు ఆ రోజు, అంతిమయాత్ర రోజు. నేను కూడా ఉన్నాను. వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. దేనికి? శాంతియుతంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా అంత బహిరంగంగా అంత ఎక్కువ మంది వచ్చినా కానీ ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. అది మెయింటైన్ చేయాలి, మొదటి విషయం. రెండో విషయం నేను చెప్పాలనుకుంటుంది, ఎవరైతే ఇష్యూ అవ్వగానే వీళ్ళు చేస్తుంటారని పేర్లు చెప్పేశారో చాలా పెద్ద తప్పు చేస్తారు. ఎందుకంటే మాట అనేస్తాం, మాట సమాజంలోకి వెళ్ళిన తర్వాత పొల్యూట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. డిపార్ట్మెంట్ ముందు చెప్పొచ్చు మాకు అనుమానం వీళ్ళ మీద ఉందని, కానీ బహిరంగ మీడియా ముందు మాట్లాడడం తప్పు చేశారు. రెండో విషయం, ఈ విషయంలో ఇంకో విషయం నేను చెప్తున్నాను, ఎవరి పేర్లైతే ఇక్కడ ప్రస్తావించబడ్డాయో వారికి నేను చెప్తున్నాను, దయచేసి సార్, దయచేసి మీరు విషయాన్ని వదిలేయండి. ఎందుకంటే మా పేర్లు చెప్పారు కాబట్టి మేము కూడా మా బలాన్ని చూపిస్తాము అని మీరు విద్వేషంగా మాట్లాడడం తప్పు. ఇక్కడ ఏమవుతుందంటే, మేము దీనికోసం కష్టపడుతున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు థ్రెట్ ఉంది, మాకు సెక్యూరిటీ కావాలి, థ్రెట్ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అప్పీల్ చేసుకునే స్థాయికి మనం అవకాశం కల్పిస్తున్నాం. ప్రజలందరూ గమనించాలి ఇక్కడ. ఇంకో మూడో విషయం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తుంది, దయచేసి సార్ మీ దగ్గర ఫోన్ ట్రేస్ అయిపోయింది, ఫోన్ మీ దగ్గర ఉంది, ఎవిడెన్సెస్ ఉన్నాయి, రాష్ట్రం కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ మీ పవర్ మీ దగ్గర ఉంది, కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా దీన్ని తేల్చండి, ఆలస్యం చేయకండి. ఎంత ఆలస్యం అయితే అంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో విషయం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాం, దయచేసి సార్, ప్రభుత్వం అంటే తండ్రి లాంటి వారు, ప్రజలందరూ ఎన్నుకున్నారు, మా రక్షణ మీ చేతుల్లో పెట్టాం, దయచేసి మీరు ప్రజలందరినీ ఒక దృష్టితో చూడండి తప్ప ఒక వర్గానికి ఒక మతానికి వచ్చే విధంగా ఈ సంభాషణ ఏవైతే ప్రసంగాలు చేస్తున్నారో దయచేసి చేయడం మానేయండి. ప్రజలందరినీ ఒక దృష్టితో చూడండి. ఈ ఎమోషనల్ని భావోద్రేకాల రాజకీయాలు చేయబాకండి. డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసేయండి. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టేశాము, మళ్ళీ డివైడ్ చేసే ప్రయత్నం దయచేసి చేయబాకండి సార్. ఎందుకంటే ప్రజల్ని కలిపేవాడు భరతమాత ముద్దు బిడ్డ అయితే, ప్రజల్ని వెడగొట్టి లాభాన్ని పొందాలనుకున్నవాడు మాత్రం బ్రిటిష్ మత అక్రమ సంతానం నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను. కాబట్టి ఇంకొక విషయం ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, షఫీ గారు సార్ ఒక విషయం సార్, ఇక్కడ తల్లిదండ్రులందరూ ఎంతమంది వాళ్ళ మీద చేయడం తప్పు, అది కూడా తప్పే. నేను చెప్పేది ఒక విషయం షఫీ గారు, లాస్ట్ నేను విషయం చెప్పేస్తాను. ఇవాళ దేశకే తుకడే హోంగే ఇన్షియల్లా అఫ్జల్ గురు హర్ ఘర్ మే పైదా హోగా ఇన్షియల్లా అవి మీరు ఖండిస్తారా లేదా? 100% ఖండిస్తున్నానండి. మరి చెప్పాలంటే ఒక్క విషయం ప్లీజ్, లక్ష్మణానంద సరస్వతి స్వామి వారిని అత్యంత దారుణంగా ఏది కంధమాల్ జిల్లాలో అతన్ని ఏది ఎక్కడికక్కడికి ముక్కలు నరికినప్పుడు ఏం చేసిర్రు వీళ్ళంతా, తర్వాత కాళీ మహారాజును చంపినప్పుడు ఏం చేసిర్రు వీళ్ళంతా, తర్వాత కన్నయ్య కుమార్ను రాజస్థాన్ చెప్పినప్పుడు కన్నయ్య వీళ్ళందరూ ఏం చేశారు? ఇవాళ కనిపిస్తుందా వీళ్ళకంతా న్యాయం? ఈ రోజు మనం ఎక్కడ పోయింది ధర్మం? ఎక్కడ పోయింది న్యాయం? ఎక్కడ పోయింది చంపడాల్సిన విషయం ఏంటంటే, చూడండి, చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుల మీద అటాక్ జరిగింది, నేను వెళ్ళాను, వ్యక్తిగతంగా వెళ్ళి పలకరించాను. హిందువుల మీద అటాక్ అయితే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడారన్నారు, చీఫ్ మినిస్టర్స్ కాల్ చేసి మాట్లాడారు. నేనేమంటానంటే, ఒక వ్యక్తి మీద అటాక్ అయినప్పుడు అది మతాన్ని చూడబాకండి దయచేసి. అటాక్ చేసింది ఎవరు అది గుర్తుంచుకోండి. అదే ఇంతకు ముందు ఆయన మీద అటాక్ చేసినప్పుడు రావాలి, ఎవరు రాలేదు, ఏ సీఎం రాలే, ఏ సీఎం మాట్లాడలేదు, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడలే, మరి ఎందుకు రాలేదు అసలు? అప్పుడేమో అటాక్ కాదు, ఇప్పుడు అటాక్. ఇక్కడ ఏదైతే జరుగుతుందో దయచేసి సార్, ఇక్కడ సార్ ఒక జస్ట్ 1 minute అండి, జస్ట్ 1 minute ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఇంత రాద్ధాంతం జరుగుతుంది ఎందుకంటే కేవలం మతం అండి కారణం. మతము ప్రజల మధ్య గోడలు కట్టుతుంది, మత విద్వేషాలు రేకెత్తుతుంది. ఈ మతాలు కాదండి మనకు కావాల్సింది మానవత్వము, ధర్మం మనకు బోధించేది మానవత్వం అండి. మోసెస్ గారు ఒక్క మాట జ్ఞాపకం చేశారు. మేము రోడ్డు మీదకి వచ్చేది కేవలం శాంతి ర్యాలీలు, చేసేది ప్రజాస్వామ్యం బాగుండాలి. అది హిందూ అయినా, ముస్లిం అయినా, బుద్ధిస్ట్ అయినా, క్రైస్ట్ అయినా, ఏ మతస్థుడైనా. సార్ ఫ్లాగ్ చూపెట్టి ఈ గుడ్డముక్కగా మనం దండం పెట్టేది, ఈ గుడ్డముక్కగా మనం అది చేసినప్పుడు మీరు ఎటుపోయారు సార్? గుడ్డముక్క ఒక ఫ్లాగ్ ను, ఒక దేశ చిహ్నాన్ని గుడ్డముక్కను చేసినప్పుడు మీరు ఎటుపోయారు సార్? తర్వాత ఇంకో విషయం, అందరు ఖండించాము. ఎక్కడ ఖండించారు సార్? ఎవరు వచ్చారు సార్?
వానికి ఏది శిక్ష? ఏదో ఎవరో ఒకరు మాట్లాడినందుకు దేశానికి రాష్ట్రానికి ముడిపెట్టొద్దు. అరే కొన్నిసార్లు పాస్టర్సే సార్, వాళ్ళు కూడా పాస్టర్సే. వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా లక్షల మంది వేల మంది ముందట మాకు సపరేట్ దేశం కావాలి, ముస్లింస్ కు పాకిస్తాన్ ఇచ్చిండు, బంగ్లాదేశ్ ఇచ్చిండు, మాకు వేరే దేశం కావాలన్నప్పుడు మీరు ఎటుపోయారు సార్? ఒకసారి మాట్లాడనివ్వండి ప్లీజ్. అరే దీనికి సమాధానం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కూడా మీరు ఒక్క నిమిషం, వెంకటేశ్వర మాట్లాడేవాళ్ళు. యా, మోసెస్ గారు. మా యా. స్వామి ఏమన్నా ఉండే మోసెస్ గారు మాట్లాడండి. సమస్యలు ఇలాగే సమస్యలు వచ్చినప్పుడు మేము కోవిడ్ లో అందరూ కలిసి పనిచేసాం. ఈవేళ అన్ని ప్రాంతాల్లో కూడా ఫెలోషిప్లు ప్రారంభించి మనం సామరస్యంగా పనిచేసుకోవాలి. ఇటు ముస్లింస్ అయినా, ఇటు హిందువులైనా, క్రైస్తవులైనా